హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కరకరలాడే బియ్య పిండి చెకోడీలండి. చాలా చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ప్లీజ్ వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. అండ్ ముందుగా దీనికోసం ఇక్కడ నేను చూపిస్తున్న కప్తో నేను 2 కప్పుల వాటర్ తీసుకున్నానండి. అండ్ అందులో సరిపడా ఉప్పు, కారం, వాము అండ్ కాస్త చిటికెడంత పసుపు అండ్ అర స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. మీ దగ్గర నూనె లేదా బటర్ ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇది జస్ట్ క్రిస్పీగా రానికి. అండ్ 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల పిండి వేసాను. ఇంతే అండి, పర్ఫెక్ట్. దీన్ని ఇలా కంప్లీట్గా కలిపేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక నార్మల్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా నెట్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఇది ఆయిల్ కాదండి, ఇక్కడ నేను స్పూన్తో వేసేది వాటర్. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా నెట్ చేస్తూ ఒక 5 మినిట్స్ పాటు మంచిగా స్మూత్గా పర్ఫెక్ట్గా కలిపేసుకోండి. అండ్ వేడిగా ఉన్నప్పుడు అస్సలు టచ్ చేయదు, చాలా కాలిపోతుంది. సో ఇప్పుడు చిన్న ముద్ద మనం లైక్ పాల తాలికలు చేసుకుంటాం కదా, అట్లనే చేసేసుకొని మన ఫింగర్కి ఇలా చుట్టుకొని రింగ్స్లా చేసేసుకోండి. ఇంట్లో పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతుంటారు, బట్ బియ్యపిండి అంటే అందరికీ అవైలబుల్ ఉంటుంది ఇంట్లో. సో వాళ్ళకి ఒక్కసారి ఇలా ఈజీగా చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతాయండి. అండ్ ఇలా చేసుకోవచ్చు. అండ్ మురుకుల గొట్టంతో మనకి ఇక్కడ చూసారు కదా 3 హోల్స్ ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదా మురుకుల గొట్టంలో, దాంతో ఇలా చేసేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. నాకు 2 కప్పుల బియ్యం పిండికి చాలా చెకోడీలు వచ్చాయండి, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. అంతే సింపుల్గా తొందరగా చేసేయచ్చండి ఈ చెకోడీలు అయితే. దేనికైనా మీకు ఏదైనా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, పండగలప్పుడు కానీ నార్మల్ డేస్లో కానీ ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. అండ్ చెకోడీలు ఆయిల్లోకి వేసుకున్నాక తొందరగా జల్లి పెట్టకండి అస్సలే, ఎందుకంటే చిరిగిపోతాయి. 2 నిమిషాలు అయ్యాక అప్పుడు రివర్స్ వేసేసుకోండి చెకోడీలని. సో పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అయిపోయాయి. మరీ ఎక్కువగా కాల్చకుండా చేసేసుకోండి చెకోడీలని. పర్ఫెక్ట్గా క్రిస్పీగా సూపర్ టేస్టీగా వచ్చేయండి. ఇంతే అండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.